జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నటువంటి పాయింట్ ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్లో రివర్స్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రయోగించారు, సక్సెస్ అయ్యారు. 2019లో ప్రయోగించారు, సక్సెస్ అయ్యారు. బట్ రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చెయ్యొచ్చు అన్నది చంద్రబాబు చేసినటువంటి పని. రెడ్డి సామాజిక వర్గం జగన్కి దూరం అయ్యింది, కోపంగా ఉన్నారు, వాళ్ళకి అపారమైనటువంటి అవకాశాలు ఇవ్వడం. అందుకే రాయలసీమలో దాదాపు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతో ఎంతో నిలబెట్టింది అక్కడేనేమో. నెల్లూరు దెబ్బతిన్నది, పల్నాడు దెబ్బతిన్నది, ప్రకాశం జిల్లా దెబ్బతిన్నది. కారణం రివర్స్ పోలరైజేషన్. కమ్మ, కాపు, రెడ్డి ఈ మూడు కాంబినేషన్ ఎవరైనా ఊహిస్తారా? అది ఊహలకు అతీతమైనటువంటి సాధించి చూపించారు ఆయన. ఎలాగా? కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఒక ఆస్పెక్ట్ అయితే, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం, అది కీలకమైనటువంటి అంశమైంది. ఇది నేర్చుకోవాల్సినటువంటి వ్యవహారం. రెండోది వచ్చేటప్పటికి ప్రజలలోకి ఒక జట్టుగా వెళ్తే బలం అన్నటువంటి ఫీలింగ్ 2014లో జనం చూశారు, 2019లో మళ్ళీ జనం ఆదరించారు. జట్టు కాదు ఒంటరైతేనే జనం నమ్ముతారు అన్నది ఒక్కసారి మాత్రమే చూశారు జగన్మోహన్ రెడ్డి. కానీ 2 సార్లు ఓడారు జట్టుకి. అంటే జట్టు ముఖ్యం అన్నటువంటి పాఠం మరొకటి. ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి చోట ఫస్ట్లో దూకుడుగా ఉంటారు, తర్వాత జట్టే. ఈశాన్య రాష్ట్రాల సాక్ష్యం, కర్ణాటక సాక్ష్యం, మహారాష్ట్ర సాక్ష్యం, తమిళనాడు సాక్ష్యం. ప్రాంతీయ పార్టీలు కుల ప్రాతిపదికన రాష్ట్రాలు ఉన్నప్పుడు, కుల ప్రాతిపదికన తమిళనాడు కనబడుతున్నది కదా, కులాల వారీగా ఆయా కులానికి సంబంధించి ఒక్కొక్క పార్టీ వాళ్ళందరినీ కలుపుకుని పోతూ ఉంటుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పాఠం నేర్పారు. మరి జగన్ నేర్చుకుంటారా, లేకపోతే ఒంటరే అన్నటువంటి రూటే పోతారా చూడాలి.